హలో గైస్, కాకినాడ దగ్గరలో ఉన్న సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం నారద క్షేత్రంగా పిలిచే ఈ ఆలయం శ్రీ రాజలక్ష్మి సమేతంగా కొలువుతీరిన స్వామివారి రూపంతో పాటు స్వయంగా వెలిసిన అనంతుడైన సర్పం ప్రతిష్ఠించిన విగ్రహాలు మరో 2 ఉన్నాయి. 108 వైష్ణవ ఆలయాల్లో ఒకటైనటువంటి కాకినాడ దగ్గరలో ఉన్న ఈ సర్పవరం ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం. అతల భైరవ నారాయణ స్వామిగా ఈ ఆలయంలో దర్శనమిస్తారు. పూర్వం ఈ విలేజ్ లో పాములు ఎక్కువగా ఉండడం వల్ల ఈ గ్రామాన్ని సర్పవరం అనే పిలిచేవారు. అండ్ ఈ టెంపుల్ దేవత స్వయంగా కొలువు తీరిన ఆలయాలు కొన్ని అయితే భక్తులు ప్రతిష్ఠించిన కొన్ని. బట్ ఈ భావనారాయణ స్వామి వారి ఆలయంలో మాత్రం విష్ణుమూర్తి స్వయంభు విగ్రహం కాకుండా నారదుడు అనంతుడు ప్రతిష్ఠించిన మరో 2 రూపాలు కనిపిస్తారు. పురాణాల ప్రకారం నారదుని స్త్రీ రూపం ఎన్నో కష్టాలు పడి ఇక్కడున్న కొలువులో స్నానం చేసి తర్వాత స్త్రీ రూపం పోయి పురుష రూపం వచ్చిందని చెప్తారు. విష్ణుమూర్తి వరం పొందింది ఒక సర్పం అంటే పాము. అలా సర్పవరం అనే ఈ ఊరికి పేరు వచ్చింది.